నిన్న నిన్న కేటీఆర్ కూడా మాట్లాడిండు. కవిత పార్టీ మీద మాట్లాడి ఏమని మాట్లాడుతున్నాడు? కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కవిత పార్టీ టీఆర్ఎస్పై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు. అడిగిరు ఎవరో జర్నలిస్ట్, ఏమేం సార్ మరి మీ చెల్లె పార్టీ పెట్టింది ఏంది సంగతి అంటే, చాలా పార్టీలు వస్తుంటాయి చాలా పార్టీలు పోతుంటాయి. ఇది ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలుగుదేశం ఒకటి బీఆర్ఎస్. అప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. మేము తప్ప ఇంకెవరున్నారు ఈ రాష్ట్రంలో? మస్తుగా వస్తుంటాయి పోతుంటాయని చెల్లెని ఇట్లా ఇట్లా తీసి అవతల పడేసినట్టు మాట్లాడిండు. ఆమె మొన్న ఏమన్నది? కేసీఆర్ ఇంత ఇంత దారుణంగా మాట్లాడడం ఏంది? సరే మా అన్న కేటీఆర్ మాట్లాడడం అంటే తెలివి తక్కువడు కాబట్టి మాట్లాడి ఉంటాడు అని చాలా ఇజ్జత్ తీసేలాగా మాట్లాడింది. దానికి మరి ఈయన కౌంటర్ ఇవ్వాలి కదా. మరి ఈయన కౌంటర్ ఇవ్వకపోగా లైట్ తీసుకున్నాడు. మరి కౌంటర్ ఎందుకు ఇస్తలేడు? పుసుక్కుని ఆయన కౌంటర్ ఇస్తే ఇంకా రెచ్చిపోతుంది. ఇంకా రెచ్చిపోయి ఇంకేమేం చెప్తుందో అని ఇప్పుడు వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడకపోవడానికైనా, కేటీఆర్ మాట్లాడకపోవడానికైనా ఇప్పుడు ఆమెకు అన్నీ తెలుసు కదా, అక్కడ జరిగిన వ్యవహారాలు ఏంది ఇదంతా. వాళ్ళు కూడా చెప్పొచ్చు కవిత గురించి, కానీ చెప్పరు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి పోటీ పెడితే కవితనే గెలుస్తుంది. ఈ ముగ్గురికి పోటీ పెడితే కవితే గెలుస్తుంది. మాటల రూపకంగానైనా, విరుచుకుపడే దాంట్లో అయినా, ఏ రకంగానైనా. ఇదంతా లొల్లి ఎందుకని ఆయన మళ్ళీ ఇలా రాయేసుడు ఎందుకని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, మాట్లాడతలేరు. అందుకే తెలంగాణలో ఇప్పటి వరకు చాలా పార్టీలు వచ్చాయి, ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరిట ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై ఆయన ఈ విధంగా పరోక్షంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ మన మనిషి కాదు మరమనిషి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, కేసీఆర్ గురించి చాలామంది చాలా మాట్లాడుతుంటారు, వాటిని పట్టించుకోవద్దు. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ కాలంగా ఉనికిలో ఉన్నవి టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలని చెప్పారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను సమావేశం తీవ్రంగా ఖండించింది. తమపైన విషం చిమ్మడం, వ్యక్తిగత దూషణలు చేయడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరొక పని చేతకాదని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్స్పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ చెతికిలబడి ఎన్నేళ్లైందో చెప్పాలని ఎద్దేవా చేశారు. మీడియాతో చిట్చాట్ పేరిట ముఖ్యమంత్రి టైంపాస్ మాటలు మాట్లాడుతుంటారు. దిగజారుడు మాటలు మానుకుంటే మంచిది, లీకులు ఇవ్వడం ఎందుకు? ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి అని సవాల్ విసిరిరట. ఇప్పుడు ఈయన కూడా అంటుండు కదా, తేజస్వి సూర్య ఎపిసోడ్ ఎంపీలు లేరు కాబట్టి మీరు పార్లమెంట్లో కొట్లాడలేకపోయారని మీరు అంటున్నారు కదా. చలో, మరి గ్రౌండ్లో స్ట్రీట్లో ఏం ఫైట్ చేసిరు? స్ట్రీట్ ఫైట్ ఏమైనా చేసిరా? ఢిల్లీలో ఏమైనా పోరాటం చేసిరా? రోడ్ల మీదకి వచ్చిరో, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిరా? బీజేపీ ఆఫీస్ని ఏమైనా ముట్టడించే ప్రయత్నం చేసిరా? ఈడేమన్నా చేసిరా? ఎవరో 4 కార్యకర్తలు పోయి బీజేపీ ఆఫీస్ ముట్టడానికి ఒక చిన్నది ఏదో ప్లాన్ చేసిరు. కేటీఆర్ బయలుదేరాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా, హరీష్ రావు బయలుదేరాలి, కేసీఆర్ బయలుదేరాలా? ఏది మీ ప్రోగ్రామ్ ఏది? ఆయన అన్నది 10 రోజుల కింద ఇప్పుడు మాట్లాడుతున్నారు దాని గురించి. అది కూడా ఒక మీటింగ్ జరుగుతున్న సందర్భం ఒకటి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు, లేకపోతే అది కూడా గంతే. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, ప్రజల్లో మారుమోగుతున్న నినాదం ఇదే అట హరీష్ రావు. పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ వారి గుండెల్లో మారుమోగుతున్నది రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదమే అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆగిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్ళీ పరుగులు తీసే రోజు దగ్గరలోనే ఉందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక మీరు మారరా? ఇక మీ బామ్మారిది మారడు, నువ్వు మారవు, మీ మామ మారడు. 10 ఏళ్ళు అద్భుతాలు చేసినాం. ఇదేనా ప్రజలకు తప్పు చేసినాము క్షమించండి అనే ఒక మాట మీ దగ్గర నుంచి వస్తలేదు కదా. కనీసం ఆ కవిత నోటి నుంచి వస్తున్నది. ఆమె అనడానికి మళ్ళీ వేరే రీజన్ ఉందనుకోండి, అధికారం ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదనుకోండి, కనీసం ఆ మాటల్లో మాట్లాడాలి కదా వీళ్ళు. ఇదయ్యా ఇక టీఆర్ఎస్ వాళ్ళది కేసీఆర్ వీళ్ళకి సంబంధించిన వ్యవహారం.